ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఆర్ఎన్బి మంత్రి గారు రాజా గారు కొన్ని వివరాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి వాటిలో కొంత ఎస్ఆర్ కింద శాంక్షన్ చేసినటువంటి వరకు సంతృప్తిదాయకంగా ఉన్న ఆ వివరాల్లో మా చోడవరం కాన్స్టిట్యున్సీది పర్టికులర్గా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తారని అనుకున్నాం. పర్టికులర్గా చోడవరానికి సంబంధించి ఎన్డీబీ రోడ్డు శాంక్షన్ చేశారు. గతంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లో 120 కోట్లతో శాంక్షన్ చేస్తే అది గంధవరం నుంచి వయా రావుకతం రోలుగుంట నర్సీపట్నం వరకు ఉన్నటువంటి 120 కోట్ల రోడ్డు నత్తనాడుగా నడుస్తుంది అధ్యక్ష. అదే విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆ కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడారు. కానీ ఇంకా వేగవంతం చేస్తే మనకి గౌరవం ఉంటుంది, లేకపోతే అందు మీద ఉన్నటువంటి గోతులు కాదు అధ్యక్ష, అవేంటి నూతులుగా ఉన్నాయి. కాబట్టి వెంటనే మంత్రి గారు చర్య తీసుకోవాలి. శాంక్షన్ ఆల్రెడీ. అలాగే 32 కోట్లతో మాకు అనకాపల్లి నుంచి బిఎన్ రోడ్డు అక్కడ కేబీ రోడ్డు శాంక్షన్ చేశారు. అది వర్క్ మాత్రం అది స్పీడ్ అవుతుంది. దానిలాగే ఇది కూడా అయితే స్పీడ్గా అయితే బాగుంటుందని రెండో విషయం అధ్యక్ష. మూడోది రోలుగుంట నుంచి కొమరవోలుకి ఆల్రెడీ ఎస్ఆర్ కింద పెట్టాం. మరి ఆ వివరాలు మంత్రి గారు చెప్తారనుకున్నాం. రోలుగుంట నుంచి వయా కొమరవోలు కుసలపూడి రోడ్డు అది కూడా మధ్యలో ఉండిపోయింది. అది కొంచెం మంత్రి గారు నోట్ చేసుకొని ఆ విషయాలు అది శాంక్షన్ చేస్తే మంచిది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఓన్లీ చోడవరం కోడూరు రోడ్డు అనేది వయా గౌరవరం మీద ఆ రోడ్డు పెండింగ్ ఉంది అధ్యక్ష. ఈ 4 రోడ్లు మంజూరు చేస్తే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మంత్రి గారికి ఏంటంటే ఆర్ఎన్బి మంత్రి అయిన తర్వాత మా రాజా వచ్చాక బాగా సక్సెస్ఫుల్గా నడిపిస్తారని ఎంతో ఆశాభావంతో మేము ఉన్నాం. దయచేసి అవి శాంక్షన్ చేయించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.